ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ రాజకీయ సమాధికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మిగనూరు అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆయన వృత్తిపరంగా డాక్టర్, ప్రవృత్తి మాత్రం రాజకీయం. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో ఆయన అడుగులు వేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితుడైన దివంగత నేత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి తనయుడే ఈ బివి జయ నాగేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఇప్పుడు ఆయన పోటీలో ఉన్నారు. రాజమండ్రిలో పుట్టిన ఆయన అక్కడి నుంచి అనంతపురం జిల్లాకు వచ్చారు. అక్కడే విద్యను అభ్యసించారు. మెడికల్ కోర్సుపై మక్కువతో అటువైపు దృష్టి పెట్టారు. హైదరాబాద్లో మెడిసిన్ పూర్తి చేశారు. అదే సమయంలో తండ్రి బివి మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడంతో ఆయనకు అండదండలు అందిస్తూ వచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి రామారావుకు బివి మోహన్ రెడ్డి సన్నిహితులు. దీంతో ఎన్టీఆర్ అభిమానిగా జయ నాగేశ్వర్ రెడ్డి మారిపోయారు. ఆయనను ఆదర్శ దైవంగా తీసుకున్నారు. 2013లో తండ్రి బివి మోహన్ రెడ్డి చనిపోయారు. తండ్రి చూపిన మార్గం, చివరి నిమిషాలలో చెప్పిన మాటలు జయ నాగేశ్వర్ రెడ్డి మనసులో పెట్టుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. 5 ఏళ్ల పాటు ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. ఆయన మొక్కవని ధైర్యంతో గత 5 ఏళ్లుగా నియోజకవర్గం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పాటుపడుతూ వస్తున్నారు. ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం లేక మిగిలి ఉన్నాయని జయ నాగేశ్వర్ రెడ్డి అంటున్నారు. అరచేతిలో స్వర్గం చూపి సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఓట్లు వేసిన జనాలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలాయన్నారు. నేను విన్నాను అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన జగన్ ఓట్లు దండుకొని ప్రజలను గాలి కొదిలేశారని నిప్పులు చెరిగారు. ఆదాయాన్ని సృష్టించి సంక్షేమం ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి చేతవుతుంది. వైసీపీ పార్టీకి అప్పులు తెచ్చి అరకొరగా సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప ఏది చేత కాదు. కాబట్టి రేపు చంద్రబాబు గారు ఆ రోజు చెప్పిన మాట ఏమంటే, అమరావతిని ఆదాయ వనరులు తెచ్చే క్యాపిటల్ని నాశనం చేసి, ఇటు పోలవరాన్ని నాశనం చేసి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఈరోజు రైతులకు నీళ్లు లేకుండా, ఆదాయం లేకుండా, అప్పులు మాత్రం తెచ్చి ఆఖరికి తాగుబోతు మద్యపాన నిషేధం అని చెప్పి మందుబాబుల లివర్ల మీద కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్పేది ఏమంటే, ఆదాయాన్ని సృష్టించి సంక్షేమం చేయమంటున్నాం. ఎక్కడ ఆదాయమే లేదు. అసలు ఇక్కడ ఈ ప్రజలకు ఈరోజు 13 లక్షల కోట్లు అప్పు తెచ్చి నెత్తిన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేస్తారు? ఆ రోజు చెప్పిన మాట వాస్తవం. ఈరోజు మళ్ళీ చెబుతున్నాం, ఆదాయాన్ని సృష్టించే శక్తి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు అధినాయకుడు ఉంది. మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి శక్తితో, చంద్రబాబు గారి యుక్తితో ఈరోజు మేమందరం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ సంక్షేమం అయితే మేము చెబుతున్నామో చేసి తీరుతాం. ఆదాయాన్ని సృష్టిస్తాం, తద్వారా ఈరోజు సంక్షేమం చేస్తాం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని జయ నాగేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కూడా ముందుకు సాగలేదన్నారు. ఎమ్మిగనూరును సీఎం జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన ఆయన ఆర్డీఎస్ రైట్ కెనాల్ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి ఆర్డీఎస్ రైట్ కెనాల్ తో సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు, ఇంటింటికి ఫిల్టర్ నీళ్లు కుళాయిని తెచ్చి తీరుతామని చెప్పడం జరుగుతోంది. బివి మోహన్ రెడ్డి తనయుడు జయ నాగేశ్వర్ రెడ్డి మంచి విజన్ ఉన్న వ్యక్తిని స్థానికులు అంటున్నారు. ఎలాగైనా ఆయనను గెలిపించుకుంటామంటున్నారు. 2014 మునుపు 1983 నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి బివి మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎమ్మిగనూరులో చిరస్మరణమైనది. అంటే అభివృద్ధి బివి జయనాగేశ్వర రెడ్డి సార్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇక్కడ ఆయన బాగా అభివృద్ధి చేస్తాడు. సారు సారు భార్య, సారు డాక్టర్లు వాళ్ళు ఎమ్మెనూరు అభివృద్ధి చేయడానికి వచ్చినారు. బాగా అభివృద్ధి చేస్తారు ఎమ్మెనూరు. సార్ని భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకుంటాం జయనాగేశ్వర రెడ్డి సార్.
మెడిసిన్ చదివి డాక్టర్ అయిన తాను ఆ వృత్తి కన్నా ఇక్కడ ప్రజలకు సేవ చేయడంలోనే ఎక్కువ ఆనందం పొందుతున్నట్టు జె నాగేశ్వరరెడ్డి చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు తాను ఓ ఇంటి వ్యక్తిగా మారడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. తన తండ్రి మోహన్ రెడ్డి అప్పగించిన ఎమిగనూరు నియోజకవర్గం బాధ్యత ఓ పవిత్ర కార్యక్రమంగా భావించి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారన్నారు. ఎమిగనూరు నియోజకవర్గంలో చేనేతలు అధికంగా ఉన్నారని వారికి మేలు చేసే విధంగా ఇక్కడ టెక్స్టైల్ పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్యలు తీర్చాలన్నారు. ప్రజలకు కనీస సౌకర్యం కల్పించి వారి సమస్యలు తీర్చాలన్నారు. ఇవే తన ముందు ఉన్న అభివృద్ధి ప్రణాళికలు అంటూ జె నాగేశ్వరరెడ్డి చెప్పారు. జగన్ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. తాము అధికారంలోకి రాగానే ధరల నియంత్రణ చేపడతామని చెప్పారు.